పరలోకమందున మా తండ్రి, మరొక్కసారి మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు దేవా. మరికొన్ని సంగతులు మాకు అందించండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మా దైవము మీ స్తుతుడైన తండ్రి, మీ కుమారుని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి. రాబోతున్న దినాల్లో తండ్రి, భక్తి జీవితానికి సరైన అర్థం లేని తండ్రి దినాలు రాబోతున్నాయని తండ్రి గుర్తెరిగిన తండ్రి, మీ ఆత్మ తీవ్రతతో అనేక మంది తండ్రి ఇప్పటికే సంఘాన్ని గురించి హెచ్చరిస్తున్నారు తండ్రి. అలాంటి దినాల్లో తండ్రి భక్తి కలిగి ఎలా జీవించాలో కొన్ని సంగతులు మా కళ్ళ ముందుకు తీసుకుని వస్తారని కోరుతూ, అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నన్ను వాడుకుంటారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అప్పుడు యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాస కార్యక్రమం తర్వాత ఒక ఘనమైన పరిచర్యలోనికి ఆయన అడుగులేస్తున్నాడు. ఆ పరిచర్ను కూర్చిన అనేక మూలాలు ఇక్కడ రాస్తున్నాడు. వేటిని గురించి ప్రస్తావన జరుగుతుందంటే, మనం మాట్లాడుకోవడానికి ఇది లెంట్ డేస్ కార్యక్రమం కాదు. నా ఉద్దేశం ఉపవాసాల గురించి చెప్పాలని కాదు. సుమారు కొన్ని వారాలుగా మనం శిష్యరికాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అవగాహన ఉందిగా. వాటి గురించి నేర్చుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అత్యధికమైన సమయాన్ని కానీ, అత్యధికమైన బోధన కానీ అత్యధికంగా కేంద్రీకరించింది మనుషులను తయారు చేయడానికి. ఆయన వెనకాన మనుషుల్ని తయారు చేస్తున్నప్పుడు వారికి ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే శిష్యరికం. ఆ శిష్యరికాన్ని గురించి ఆయన ఏ విధంగా అడుగులు వేసి లేదా ఏ విధంగా తన పరిచర్యని ఏ విధంగా కట్టాడు, ఆయన ఎలా కన్స్ట్రక్షన్ ప్రారంభించాడు. 4వ అధ్యాయం అనగానే 2 భాగాలు విడదీద్దాం. సుమారు మొదటి అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్ని గురించి చెప్తారు. మరలా 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ఆయన వ్యక్తిగతమైన విశ్వాసము, ప్రార్థన, తన నడవడికను గురించి సుమారు 17వ వచనం వరకు మనకి సెలవిస్తుంది ఆ అధ్యాయం. మరి 18వ వచనం నుంచి ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయుని 2 సహోదరులను సముద్రములో వల వేయుట చూసిరి. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా. అక్కడ బాగా వినండి. అప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించిన గ్రంథం 18వ వచనం నుంచి ఏమని రాస్తుందంటే, ఆయన మినిస్ట్రీని స్టార్ట్ చేశాడు. బాగా వినాలి. రేపొద్దున మీకు ఎవరికైనా పరిచర్య స్టార్ట్ చేయాలనిపించినా, పరిచర్య ఎలా స్టార్ట్ అవ్వాలని మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించినా, మనకు ఒకే ఒక్క మాదిరి, మనకు ఒకే ఒక్క బైబిల్లో నిలువెత్తు సాక్ష్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితం. ఆయన గురించి రాస్తే ఇలా అంటున్నాడు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకుని, అంటే ఎవరైనా పరిచర్య ప్రారంభించాలి అంటే తొలి అడుగు ఏంటి చెప్పిన, ముందు ఆ ప్రారంభించేవాడు బాప్టిజం తీసుకోవాలి. ఆడెవడో ఉండేవాడు చాలా కాలం క్రితం. ఆడు బాప్టిజం తీసుకోలేదు కానీ ప్రసంగాలు చెప్పడానికి తయారైపోయేవాడు.
అదేంట్రా తమ్ముడు అంటే తర్వాత తీసుకో. మరి తర్వాత తీసుకుంటూ మరి మైక్ ఎందుకు పట్టుకుంటున్నారు అంటే తర్వాత తీసుకుంటాడంటే, మరి ఏం చెప్పడానికి, ఏం బోధించడానికి, లేదా ఏం పిలవడానికి నువ్వు ప్రసంగం చెప్తున్నా అంటే వాడు ప్రసంగం చెప్పాలని మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. ఆ ప్రిపేర్ అయింది 4 బట్టి పట్టాడు. ఆ బట్టి పట్టినోడు వచ్చి చెప్పడం మొదలెట్టాడు. నేను అడుగుతున్నాను, అది మినిస్ట్రీ అవుద్దా? ఈరోజు యూట్యూబ్లు చూసి అంటే ఈ ప్రసంగాలు వాళ్ళ కాపీ కొట్టి, ఆ ప్రసంగాలు వీళ్ళ కాపీ కొట్టి మినిస్ట్రీలు స్టార్ట్ చేస్తున్నాయి. ఈ మినిస్ట్రీలు అయిపోతాయా? ఈదికి 70 పరిచర్లు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతిదీ మినిస్ట్రీ అయిపోతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు, లేదా వాళ్ళకంటూ కొన్ని వీడియోస్ ఫామ్ చేస్తున్నారు. ఇది మినిస్ట్రీ అయిపోద్దా? గాలి బ్యాచ్ అంతా వచ్చి ఈరోజు మేము మినిస్ట్రీ ప్రారంభిస్తున్నాం అంటే అందరూ మినిస్ట్రీలు అయిపోతారా? చాలా కాలం క్రితం మీకు చెప్పాను, ఎంతమంది గుర్తుందో. తబలా కొడుతున్నవాడు ఆయన తబలా కొట్టకుండా సడన్గా మైక్ పట్టుకున్నాడట. ఎందుకని అడిగితే, మిమ్మల్ని దేవుడు పిలిచాడా, లేకపోతే మీకు ఆ భారం వచ్చిందని అడిగితే అతగాడు చెప్పిన సంబంధం లేని సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు మీరు తబలా నుంచి పాస్టర్ అయిపోయారంటే, తబలా కొడితే ఎవడో పట్టించుకోవట్లేదు. అదే చెప్పండి, పాస్టర్ గారు అయితే అందరూ పట్టించుకుంటా అన్నాడు. అది పరిచర్య అవుద్దా? పరిచర్య ఎలా ప్రారంభం అవుద్ది? ఎవరు పరిచర్య అనేది దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. చూడండి, మొట్టమొదట ఆయన శోధనకు గురయ్యాడట. ఆ శోధనకు గురవడానికి ముందు ఆయన బాప్టిజం తీసుకున్నాడు. అంటే బాప్టిజం తీసుకుని ఎవరికైనా ఇల్లు వస్తుంది, వాకులు వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పను. కానీ ఇవాళ వింటున్న తమ్ముడు కూడా బాప్టిజం తీసుకుంటే మనకు ఎదురయ్యే మొట్టమొదట తోలడుగు ఏంటంటే శ్రమలు స్టార్ట్ అవుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అత్యధికమైన భయంకరమైన శోధనకు గురయ్యాడు. పరీక్ష గుండా వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య ప్రారంభిస్తున్నాడు. సముద్ర తీరం వెంబడి వెళుతూ పేతురు సహోదరుడైన ఆంద్రయ్య మరికొంతమంది శిష్యులు కనబడ్డారు. కనబడిన ఆయన ఏమన్నాడు అంటే, మనందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి రూపాయి పాపాయి సంపాదించి ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఏదంటారు, జాయింట్ అకౌంట్ ఒకటి తీద్దాం రండి అన్నాడా? అనలేదు. ఆయన ఏమైనా ప్రారంభిస్తున్నాడు చూడండి. ఆయన మాట్లాడితే ఆయన ఏమైనా ప్రారంభిస్తున్నారు చూడండి. రండి, నన్ను వెంబడించండి. మీరు ఇప్పటి వరకు చేపలను పడుతున్నారు, చెప్పండి, ఇక నుండి మనుషులను పెట్టేవారుగా తయారు చేస్తాం. ఇప్పుడు బాగా వినాలి. మనుషులను పట్టేవారుగా మిమ్మల్ని తయారు చేస్తానంటే ఎలా? మనుషులను పట్టడం. నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? మనుషులను పట్టేవారుగా తయారు చేయడం అంటే ఎలా? ఆడి కాఫీకి రమ్మంటే కాఫీకి వెళ్ళడం, చెప్పండి, పార్టీకి రమ్మంటే పార్టీకి వెళ్ళడం. నేను అడుగుతున్నాను, ఎలా రా ఆడ వెనకాల ఎందుకు అలా తిరుగుతున్నావు అంటే, ఆయన చర్చికి తీసుకొద్దామని తిరుగుతుందంటే, ఆయన చర్చికి తీసుకురమ్మంటే ఆడ తిరిగిన ప్రతి సందులో తిరుగుతావా? ఎలా? మనుషులు పట్టడం అంటే, చేపలను పట్టాలంటే వలేసి పట్టాలి, మరి మనుషులను పట్టాలంటే వలేస్తావా? దాన్ని ఎలా అంటే, వారిని ఎలా ఆకర్షించాలి, వాళ్ళని పట్టే విధానం పడుతున్న వారికి తెలియాలి. ఎలా స్టార్ట్ చేస్తారట? ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. అదే 4వ అధ్యాయం, బాగా వినండి. ఆ పిలిచిన వారిని వెంబడించమన్నాడు. వెంబడించిన వారిని ఒక మాట అన్నాడు, సమస్తాన్ని వదిలేసి రమ్మన్నాడు. అలవాట్లు, ఇంకా వ్యవహారాలు, మీ బిజినెస్లు ఇవన్నీ పక్కన పడేయండి. నేను ట్రైనింగ్ ప్రారంభిస్తున్నాను. ట్రైనింగ్ ఎలా ఉండబోతుందో 44 వచనంలో చెప్తున్నాడు చూడండి. 44 క్షమించండి, అదే 5వ అధ్యాయం, క్షమించండి, అదే 5వ అధ్యాయం. మనకు రాస్తూ 5వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ట్రైనింగ్ ప్రారంభిస్తున్నాడు చూడండి. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, పరలోక రాజ్యము వారిది. బాగా వినాలి, జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. కొండ మీద ప్రసంగం అనగానే మీరు జాగ్రత్తగా వినాలి. వీలైతే సాయంకాలం మత్తయి సువార్త వివరణ కూడా రాజమండ్రి చెప్తాం, వీలైతే ఫాలో అవ్వండి. క్రొత్త నిబంధన అర్థం చేసుకునే విధానం అంటే దాని సర్వే స్టార్ట్ చేసాం. మీరు ఇప్పటివరకు ఏ పుస్తకాల్లో లేదా మీరు ఎక్కడ హిస్టరీలో మీరు విననిది మనం కొత్తగా దేవుని గురించి అర్థం చేసుకుని దేవుడు మనకిచ్చిన అవగాహనతో మనం పరిశీలన ప్రారంభించాం. వీలైతే ఫాలో అవ్వండి. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తన శిష్యుల్ని వెంబడించమన్నాడు. వెంబడించిన తర్వాత ఆయన టీచింగ్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన ఆయన ప్రారంభిస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. కొన్ని విషయాలు చెప్పకనే చెప్తున్నాడు. పిలుపునిచ్చాడు, ఆ పిలుపునిచ్చిన ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన ఆయన ఉండమన్న ఆయన అన్నీ వదిలేసి రమ్మన్నాడు. రమ్మన్న ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు.
ప్రారంభించిన ఆయన మినిస్ట్రీని ప్రారంభించి ఏం చేస్తున్నాడు? ఒక మాట సెలవిస్తున్నాడు. అదే అయోధ్యం కిందకి చెప్పుకుంటూ వస్తూ 43 వచనంలో, నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులగునట్లు మీ శత్రువుని చెప్పండి ప్రేమించండి. బాగా వినండి. ఏ గురువు అయినా శిష్యులకు నేర్పించేది ఏంటి చెప్పండి? ట్రైనింగ్లో ఏ గురువు అయినా శిష్యులకు ఏమి నేర్పిస్తాడు? ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కనిపెట్టుకున్నారు అబ్బాయిలు, వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే కనుక మరి చాలా స్ట్రాంగ్గా మనం కౌంటర్ ఇవ్వాలి. మరి మామూలు వ్యవహారం కాదు. వాళ్ళ ఫేక్ అకౌంట్లు వస్తే మనం ఫేక్ అకౌంట్లతో వెళ్ళాలి. వాళ్ళు ఫేక్ కమెంట్లు పెడితే మనం ఫేక్ కమెంట్లు పెట్టాలి. అలా యాంటీ హ్యాండ్ వస్తే చెప్పండి, మనం యాంటీ హ్యాండ్లో మామూలు ఉండకూడదు, మన తడాకి ఏంటో వాళ్ళకే చెప్పండి చూపండి. ఇది నేర్పిస్తారు చెడ్డ గురువులు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి నేర్పిస్తున్నారు చూడండి. ట్రైనింగ్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఏంటంటే శత్రువుల్ని ప్రేమించాలి. మనుషుల్ని ఎలా పట్టాలి అంటే ప్రేమిస్తే దొరుకుతారు. మనుషుల్ని ఎలా పట్టగలమంటే ప్రేమను చూపిస్తే, ప్రేమ చేత చెప్పండి వాళ్ళని పట్టుకోగలం. మనుషుల్ని ఎలా సంపాదించగలమంటే ప్రేమించాలి. వ్యాధుల్లో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, బాధల్లో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, సమస్యలు ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే నీ ప్రభువు నిన్ను ఎలా ప్రేమించాడో చెప్పండి, నువ్వు అలాగే ప్రేమించాలి. మనుషులను పట్టడం అంటే చేపలను పట్టడం అయినా ఈజీ ఏమో కానీ చెప్పండి, మనుషులు పట్టడం అంటే ఈజీయా? ఒకరిని చూస్తే మంచివాడు చెడ్డవాడు చెప్పగలని చెప్పండి. అది మంచిగానే పడతాడు, ప్లెయిన్ షర్ట్ ప్లెయిన్ ప్యాంట్ వేయించుకొని చూసినట్టు చెప్పగలవాడు ఎలాంటోడో. వాడి బుద్ధి ఏంటో, వాడి అవగాహన ఏంటో, వాడి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వాడి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, తర్వాత ఎలా ఉంటాడో, వాడి ఏ టాక్స్ ఏంటో, వాడి మూమెంట్స్ ఏంటో, వాడి బంధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పలేం. అలాంటోడిని పట్టుకోవాలి అంటే ఏం చెప్తే పట్టుకోగలం వాడిని? యేసుప్రభువుని నమ్ముకోరా నీకు అంతా మంచి జరుగుతుందంటే వాడు మంచి జరిగిన రోజులు ఉంటాడు, మంచి జరగకపోతే మానేసిపోతాడు. ఒక మనుషుని ఎలా సంపాదించగలమంటే జీసస్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో వాడు చూడాలి. వాడు జీసస్ నిన్ను ఎంత అంటే ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో వాడు చూడాలి అంటే నువ్వు వాడిని అంత ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మనకు టీ ఇప్పించినోడిని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మన పర్సులో డబ్బులు తీయకుండా ముందే ఆడ పర్సులో డబ్బులు తీసేసినోడిని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఏ పార్టీలకో షికార్లకు వెళ్ళినప్పుడు మనం ఏ వాహనం తేకపోయినా ఆడే బండి వేసుకుని వస్తే ఆడ బండి వెనక మనం కూర్చొని రోజు ఫ్రీగా వెళ్ళిపోతే ఆడే మనకు మంచి ఫ్రెండ్ అవుతాడు, ఆయన ప్రేమిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మనల్ని పడని వారికి పగవారిని కూడా మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పండి, మీరు కూడా అంతే ప్రేమించాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా నాకు శత్రువులే, ఒకప్పుడు మీరు కూడా నాకు శత్రువులే, దూరస్తులే. మీకు నాకు కూడా పడదు. మీకు నాకు పడన సమయంలో శత్రువులైన మిమ్మల్ని నేను ఎలా అయితే ప్రేమించానో, మీ బలహీనతలను, మీ ఇబ్బందులను, మీ సమస్యలను, మీ శత్రుత్వాన్ని నేను ఎలా అర్థం చేసుకుని మీ చేతులు నేను ఎలా పట్టుకున్నానో మీరు కూడా ఇతరులని చెప్పండి ప్రేమించాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని అర్థం చేసుకున్నానో మీరు కూడా అలాగే ఇతరులను అర్థం చేసుకోవాలి. అందుకే నా ట్రైనింగ్లో మీకు మొట్టమొదట ప్రేమించండి అని చెప్తున్నాను. ఇంకేం రాస్తున్నాడు చూడండి. అది 5వ అధ్యాయం 44 వచనం ఒకసారి మళ్ళీ చదువుదాం. అది 5వ అధ్యాయం 44 వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులు అవ్వాలి అంటే మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు. ఇప్పుడు చెప్పండి, రెండో పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది మనకి. చెప్పండి, మొదటితో ప్రేమించడం ఏదోలా కనాకాష్టంగా ఏదోలా చేస్తాం. రెండోది ఏం చేయాలట చెప్పండి. మనం ప్రార్థన ఎవరి కోసం చేస్తాం చెప్పాలి? మీ అమ్మ కోసం చేస్తావు, మీ నాన్న కోసం చేస్తావు, నీకు పెళ్ళి అయితే మీ ఆవిడ కోసం చేస్తావు, పిల్లలు పుడితే మీ పిల్లల కోసం చేస్తావు. అన్నిటికన్నా ముఖ్యంగా అందరికన్నా ముందుగా నీ కోసం నువ్వు చేసుకుంటావు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఉద్యోగం కోసం చేసుకుంటావు, నీ సంపాదన కోసం చేసుకుంటావు, నీ ఆరోగ్యం కోసం చేసుకుంటావు. పెద్ద సువార్త మీద తిరుగుతున్నావు అన్నట్టు నీ రాకపోకలు అన్నీ దేవుడు కాచి కాపాడాలని ఆ రాకపోకల కొరకు ప్రార్థన చేసుకుంటావు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎవరిని జ్ఞాపకం చేసుకొని చెప్పండి? శత్రువుని. ఏమని ప్రార్థన చేయాలట? ప్రభువా
వాడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, ఇంక ఈరోజు ఊరు వెళ్తున్నాడంట, ఇంకెప్పుడు రాకుండా ఆయన ఆపే అని చేయకూడదు. ఇప్పుడు వాడు చాలా ఇబ్బందికరంగా మాకు మారిపోయాడు, ఏంటి నువ్వు ఇంకా అలా వదిలేస్తావు, ఇదిగో మళ్ళీ తుఫాన్ అంటున్నావు, ఆ తుఫాన్ ఏదో మా ఇంటి మీదకి వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ చెప్పండి, ఆడి ఇంటి మీద పోయిలో కొంచెం చూడు ప్రవ్వా, ఆడేదోటి అయిపోతే నా సాక్ష్యం గొప్పగా ఉంటుంది, నువ్వు ఏదోటి చేయి ప్రవ్వా అనకూడదు. మరి ఏమని చెప్తున్నాడు చూడండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలట. ఆ శత్రువుల కొరకు ఏమని ప్రార్థన చేయాలంటే, ఆ కింది కానీ మీరు అధ్యాయాల సారం కానీ మీరు తర్వాత గ్రహిస్తే, వాళ్ళని దీవించండి ప్రవ్వా అని ప్రార్థన చేయాలట. మాకు ఏ అవసరతలు ఉన్నావో వారికి కూడా అవసరతలు ఉన్నాయి ప్రభు, అవసరతలు తీర్చు. మేము ఏవైతే కోరుకుంటున్నామో వాళ్ళకు కూడా అవే కోరికలు ఉన్నవి కూడా తీర్చు. మమ్మల్ని ఎలాగైతే దీవించాలని మా ప్రార్థనలో మేము కోరుకుంటున్నామో వాళ్ళ ప్రార్థనలకి వాళ్ళకు కూడా జవాబు దయచేసి వాళ్ళని కూడా ఆశీర్వదించు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యంలో క్రీస్తుని వెంబడించడం అంటే మనకి ఇష్టం లేని తొలడుగు ఏంటి చెప్పిన, మన ఎనిమీస్ని లవ్ చేయాలి, రెండవది వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి. అలా ఉన్నవారే ఆయన వెంబడించగలరంట, అలా ఉన్నవారే వెంబడించగలరు. బయట ఏ రిలీజన్ కానీ, ఏ మార్గాలు కానీ, ఏ బోధలు కానీ మీరు తీసుకోండి, ఎక్కడ కూడా శత్రువులను ప్రేమించడని ఏ బోధకుడు లేదా ఏ దైవము చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు చెప్పినా, ఇదిగో నాశనానికి వాళ్ళ పంటికి పన్ను కంటికి కన్నన్న కితాబులు చెప్పే బోధలు ఉన్నాయి. అప్పటికే ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్నాయి. భయంకరమైన ఇదిగో అనేకమైన విషయాలు ఉన్నాయి. అనేకమైన విషయాలు చెప్తూ మీ శత్రువులు పాడైనా పర్లేదు, ఎందుకంటే అనేక బోధలు చెప్తున్నా. ఏమని చెప్తున్నా తెలుసా, ఇదిగో దేవుడు ఎందుకు రాబోతున్నాడు అంటే, మనకు చెప్తున్న మాటలు కొన్ని చెప్తే వాళ్ళకి వివాదం అవుద్ది. ఆ మాటలు ఏంటో చెప్పిన, శత్రువులైన వారికి పగ తీర్చుకోవడానికి దేవుడు రాబోతున్నాడు అన్నారు. కానీ ఈ దేవుడు అంతకు రాలేదట. శత్రువులతో పగ తీర్చుకోవడానికి కాదు, శత్రువులతో ఫైట్ చేయడానికి కాదు. ఈయన ఎందుకు వచ్చాడంటే చెప్పండి, శత్రువులను ప్రేమించడానికి వచ్చాడట. ఇంకేం చెప్పాడు, ఇదే సారాన్ని ముందు కొనసాగిస్తూ లూకా సువార్త 6:35 చూడండి ఒకసారి. లూకా సువార్త 6 శిష్యులకు చెప్తున్నాడు. లూకా సువార్త 6:35. లూకా సువార్త 6:35. మీరైతే ఎట్టివారు గూర్చి అయినను మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి, అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదండి. మనకు నచ్చిన పాయింట్లన్నీ వస్తున్నాయి. మీరు చూడండి, ఒకటి ప్రేమించాలి, రెండు చెప్పండి ప్రార్థన చేయాలి, మూడోది చెప్పనా చెప్పండి చెప్పండి అప్పు ఇవ్వాలి, అది రాదు నోటంట. ఒకటి ప్రేమించాలి, రెండు చెప్పండి ప్రార్థన చేయాలి, మూడోది చెప్పండి. ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నామంట చెప్పండి, ఇంకో ఈ డబ్బులు అట్టుకెళ్ళి అనాల. ఇది మన వల్ల అవుద్దా? ఇంకా మనకి ఏమైనా అప్పుంటే సరిగ్గా ఆ టైంలోనే ఎడతాం పెంట, ఏమని ఇవ్వకపోతే చాలా దారుణం ఉంటుందిరే అని. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నచ్చినది మనం పాటించడానికి చాలా ఇబ్బంది పడేది ప్రార్థన చేయాలట. ఆ ప్రార్థన చేసిన వ్యక్తులను ప్రేమించాలట. ఆ ప్రేమించిన వ్యక్తులకి ఏమన్నా అవసరతలు ఉంటే, అది ఫైనాన్స్ మ్యాటర్స్ అయితే చెప్పండి, వాళ్ళకి సహాయం చేయాలంట. చాలా కష్టమైన విషయాలు. ఇంకేం చెప్తున్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడల మనమే కృతజ్ఞత చూపించాలట. వాళ్ళు మేలు పొందుతారు, పక్క పోతారు. ఆ మేలు పొందిన వాళ్ళే మన మీద కామెంట్ చేస్తారు. వాళ్ళు ఏదో ఒక మేలు పొందుతారు, ఆ పక్కకు పోతారు, మన మీద చెడ్డ మాటలు పలుకుతారు. అయినా కానీ ఆ కృతజ్ఞత లేని వారిని మనం ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలుచుకుని ఏం తయారు చేస్తున్నాడంటే, ఆయన తయారు చేస్తున్న విధానం లేదా ఆయన ట్రైనింగ్ ఇస్తున్న విధానం మీరు చూడండి. శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకి అవసరతలు ఉంటే మీరు తీర్చండి. వాళ్ళకి కృతజ్ఞత ఉండదు, అయినా కానీ ఆ కృతజ్ఞత లేని వారికి మీరే సహాయం చేయండి. ఇంకేం చెప్తున్నాడు, గలతీ పత్రిక 6:2 చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధల సారమే పౌలు గారు అక్కడ చెప్తున్నారు చూడండి. గలతీ పత్రిక 6:2 ఒకని భారములు ఒకరు భరించండి, ఇలాగు క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. ఇప్పుడు చెప్పండి, ఒకరి భారాలు ఒకరు భరించాలి అంటే, ఒకటి మీరు గమనించండి, ఒకటి ప్రేమించాలి, రెండు ప్రార్థించాలి, చెప్పండి మూడు వాళ్ళ అవసరాలు తెచ్చాలి. ఇంకా చెప్తున్నాడు, వాళ్ళకి ఏదన్నా మోయలేని భారాలు ఉంటే చెప్పండి మనమే సపోర్ట్గా నిలబడాలట. శిష్యుల్ని పిలిచిన తర్వాత ఆయన ఇస్తున్న ట్రైనింగ్ ఏంటంటే, మీరు ఇలా తయారైతేనే అనేక మనుషుల్ని మీరు చెప్పండి సంపాదించగలరు. ఇంకా ఏం చెప్తున్నాడు, అదే మత్తయి సువార్త 10:8 చూడండి. అదే మత్తయి సువార్త 10:8
రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుంది. ఇప్పుడు చెప్పండి, అస్సలు నచ్చని మాట చెప్పండి. ఈ వారం ఇచ్చాం, వచ్చే వారం ఇచ్చాను కూడా చెప్పండి. ఉచితంగా పొందారు చెప్పండి, ఉచితంగా ఇచ్చేయండి. నేను ఏవేవైతే మీకు ఇచ్చానో మీరు కూడా నీ శత్రువు ఇబ్బందులు ఉన్నప్పుడు వాడికి కూడా నువ్వు ఫ్రీగా ఇచ్చేయి. వాడు నీకు ఎనిమి అని తెలుసు కానీ ప్రేమించు. వాడు కృతజ్ఞత లేనివాడని తెలుసు అయినా వాడికి థ్యాంక్స్ చెప్పు. వాడు ఎంత వాడికి మేలుకరంగా ఉన్నా వాడు నీకు ఇబ్బందికరంగా ఉంటాడు, అయినా వాడి కొరకు ప్రార్థించి దీవించమని కోరుకో. వాడు అవసరతల్లో తోడుండు. మనుషులైన వారికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళ భారాల మీదేసుకో. ఒక మాటలో చెప్పు, వాడికి ఏదన్నా చేస్తే మళ్ళీ వాడి దగ్గర నుంచి తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. అది ఫ్రీగా వదిలేసానని వదిలే, అంతే. ప్రభా ఎలా సంపాదించగలను ప్రభా మనుషులనంటే ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకుంటానట చెప్పండి, వద్దన్నా వెంబడిస్తారంట. ఇది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా అరే ఎంత ఎలా ఉండగలుగుతున్నాడు అంటే వాడు ప్రభువుని వెంబడిస్తున్నాడు, నేను కూడా ఆ ప్రభువుని చెప్పండి వెంబడించాలనుకుంటాడంట. ఇంకేం రాస్తున్నాడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఎలా ఉండాలంటే ఈ లోకాస్తుల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్తిగా ఎలా అయితే పక్కన పెట్టి వాటి విషయాలకు జోలుకు కూడా పోకుండా ఆయన 33 సంవత్సరాలు ఎలాగైతే జీవించాడో ఆయన ఎలాగైతే మనం వెంబడించాలని కోరుకుంటున్నామో ఆయనలాగే ఉండడానికి మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెనకాల తిరగడానికి ప్రయత్నం చేయాలట. నీకు చాలామంది బంధువులు ఉండొచ్చు, నీకు చాలా అవసరాలు ఉండొచ్చు, నీకు చాలామంది సరుకులు ఉండొచ్చు, అలవాట్లు ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు. కానీ ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి, అవన్నీ వదిలేసి రావాలంట. సేవలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత వచ్చి గుంపులుగా తిరిగి ఏం చేయాలి, కూర్చొని కిచ్చపాటి వేయకూడదు. కూర్చొని ఏం చెప్పాలి, సోదుకవులు చెప్పుకుంటూ కూర్చోకూడదు. కూర్చొని వాళ్ళు ఏం చేయాలి, ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నేర్చుకుంటూ చెప్పండి రేపొద్దున ఇంకొకటి నేర్పించే స్థాయికి చెప్పండి మనం ఎదగాలి. ఒక స్పీకర్ వెనకాల తిరిగాం అనుకోండి, ఏమి నేర్చుకుంటావు? లేదా ఒక సేవకుడు వెనకాల తిరుగుతున్నావు, లేదా ఒక సువార్థికుడి వెనకాల తిరుగుతున్నావు, కూడా తిరుగుతున్నప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆ గుంపులో నువ్వు కూడా ఒక యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు నువ్వేం నేర్చుకుంటున్నావు? లేదా ఈ సంఘానికి వస్తున్నావు పోతున్నావు, ఏం నేర్చుకుంటున్నావు? బైబిల్ చదువుతావు, అన్న నాకు ఈ విషయం అర్థం కాలేదు, ఏంటి దీని సంగతి అని ఎవరిని అడుగుతున్నావు ఎప్పుడైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను వెంబడిస్తానని చెప్పుకున్నప్పుడు ఇదిగో ప్రేమించడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, సహాయం చేయడం నేర్చుకోవాలి, ఓపికతో భరించడం నేర్చుకోవాలి, ఉచితంగా ఇవ్వడం నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన వెంబడిస్తున్నప్పుడు అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్నది ఏదన్నా వారానికి ఒక మొక్క అయినా నేర్చుకుంటున్నావా? ఎవడుతున్నా మీరు ఎన్ని సంవత్సరం నుంచి చర్చకు వస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ కేవలం మొదటి సువార్తలు ఉన్న మత్తయి సువార్తలు ఉన్న సంగతులు నీకు పూర్తిగా అవగాహన ఉందా? నీకు మొదటి సువార్తలు ఉన్న సువార్త మీదే సరి అయిన అవగాహన లేకపోతే మరి ఆయన వెనకాల ప్రభు వెనకాల తిరుగుతూ ప్రభు కూడా వెంబడిస్తూ ఆయన నమ్ముకున్న బిడ్డనని చెప్పుకుంటూ ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం సువార్తలో మొదటి సువార్తలో కనీసం కొన్ని విషయాలే మనకు తెలియకపోతే మరి ఏమి నేర్చుకుంటున్నట్టు, ఎందుకు తిరుగుతున్నట్టు? అందుకే ప్రభు అంటున్నాడు కూడా వచ్చిన వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఆ నేర్పిస్తూ ఆయన కొండ మీద ప్రసంగం ప్రారంభించి 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు అని ఎదకొచ్చి బాగునండి. ఆయన జనసమూహం ఎక్కువైతే ఎప్పుడైతే 1000 మంది 5000 మంది ఆ కొండ మీదకి వచ్చారో ఆ కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు శిష్యులందరూ బాగా వినాలి. శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారట. ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు కూర్చున్నారట. ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు మాత్రం ఆయనకి దగ్గర కూర్చున్నారు. బాగా వినండి, ఆయన మాట చూపు వాళ్ళ వైపుకి ప్రజల వైపుకి చూస్తున్నా కానీ ఆయన ఎక్కువ మనసుని ఎవరి మీద కేంద్రీకరిస్తున్నారో తెలుసా? శిష్యుల మీదకి. ఎందుకంటే లోకం ఇవి చెబుతున్నది పాటిస్తుందో లేదో తెలియదు, కానీ ఆయన వెంబడిస్తారని చెప్పిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఇవి పాటించాలి. ఆయన పాటిస్తున్న వాటిని వివరిస్తున్నారు చూడండి. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చెప్పండి, దుఃఖపడేవారు ధన్యులు. ఏంటట? దుఃఖపడేవారు ధన్యులు,
వారు వాదార్చబద్దరు. ఇప్పుడు చెప్పండి, లోకం దృష్టిలో ఎవరు ధన్యులు చెప్పండి? లోకం దృష్టిలో ఎవరు ధన్యులు? రోజు బిర్యానీ తినేసే వాళ్ళు ధన్యులు. లోకం దృష్టిలో ఎవరు ధన్యులు? రోజు సంతోషించేవారు ధన్యులు. లోకం దృష్టిలో ఏ రోజు కష్టం లేకుండా బతికే వాళ్ళు ధన్యులు. లోకం దృష్టిలో ఎవరు గొప్పలు చెప్పండి? శ్రమే రాని వారు గొప్పలు, బాధ లేని వారు గొప్పలు. తెల్లారితే లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఆనందంగా బ్రతికేవారు ధన్యులు. ఈ లోకం ఎవరిని ధన్యులు అంటారు చెప్పిన? రోజు సంతోషంగా జాయ్ఫుల్ లైఫ్ని జీవించేవారిని ధన్యులు అంటది. కానీ బైబిల్ ఏమంటుంది చెప్పండి? దుఃఖపడేవారు ధన్యులు. లోకం ఏమంటుందంటే ప్రతిరోజు ఖుషీతో బతికే వాళ్ళంటే చాలా ఆనందంగా బ్రతికే వాడిని ధన్యులు అంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తను వెంబడిస్తున్న వారికి ఈ లోకానికి విరుద్ధమైన మాట చెప్పారు. ఎవడైతే దుఃఖపడతాడో చెప్పండి, వారు ధన్యుడు. ఎవడైతే శత్రువును ప్రేమిస్తాడో వాడు ధన్యుడు. ఎవడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడో వాడు ధన్యుడు. ఆయన ధన్యవచనాలు ఎవరికి వర్తింపజేస్తాడో చెప్తున్నాడు చూడండి. నన్ను వెంబడించేవాడు ఎప్పుడు ధన్యుడు అవుతాడంటే శత్రువు కొరకు ప్రార్థన చేయాలి, వాడి కొరకు సహాయం చేయాలి, వాడి యొక్క పొరుగు భారాలు ఎత్తుకోవాలి. మరొకటి చెప్తున్నాడు, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ బాధను కూడా చెప్పండి ఆనందంతో స్వీకరించాలి. యేసుప్రభువుని నమ్ముకుంటే 3 పువ్వులు చెప్పండి, 6 కాయలు కాదు, 3 పువ్వులు ఉండవు చెప్పండి, 6 కాయలు ఉండవు, ఆ కాయ కాసి చెట్టు ఉండదు. గుర్తుపెట్టుకో. ఆయన్ని వెంబడిస్తే ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. దుఃఖపడేవారు ధన్యులు. లోకస్తులు దుఃఖం కలిగితే బాధపడతారు, కానీ నన్ను వెంబడించేవారు దుఃఖం కలిగితే చెప్పండి సంతోషించాలి. ఇంకా రాస్తున్నాడు చూడండి, అదే 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది. చెప్పండి, సాత్వికుల ధన్యులు. లోకాన్ని ఎవడ లోపరుచుకోగలరు చెప్పండి? చెప్పాలి. లోకాన్ని ఎవరు జయిస్తారు చెప్పండి? లోకంలో సామెత ఏం చెప్తారు చెప్పిన? లోకాన్ని ఎవరు జయిస్తారంటే మంచి డ్రెస్ కోడ్ వేసుకుంటే మనల్ని గౌరవిస్తారని చెప్తారు కాదా? మన స్కూల్ నుంచి చెప్పట్లేదు మనకి. లోకం ఎవరిని గౌరవిస్తుంది, ఎవరి మాట వింటుంది, ఎవరికి లోపడుతుంది అంటే కాస్త నోరు పెద్దది ఉండాలి, మాటకు మాట సమాధానం చెప్తే చెప్పండి మనల్ని గౌరవిస్తారంటారు. మనం వాడే వస్తువులు బ్రాండెడ్ అయి ఉండాలి, మనం బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోవాలి, మనం కూర్చుంటే కూర్చోవాలి, లేస్తే లేవాలి. అప్పుడు ఇతరులు మన కనుసైగతో పరిపాలిస్తే మన మాట వింటారు, మనకు లోబడతారు అనుకుంటా. ఉంటారా నిజంగా? మాటకు మాట అంటే మాట మీద భయం ఉన్నంతకాలం ఉంటాడు. ఏమాత్రం మాట లూజ్ అయితే చెప్పండి ఆడే తిరగబడిపోతాడు. డ్రెస్ కోడ్ని బట్టి మనల్ని గౌరవిస్తాడు అనుకుంటే రేపు పొద్దున ఆ గౌరవించాడు ఆడేసుకుంటే రేపు పొద్దున అదే బ్రాండ్ ఆడేసుకుంటే ఇంక నువ్వు తయారు చేసుకోవాలి కొత్త బ్రాండ్. ఇంకా నడుతున్నావు. మాట చేత భయపెట్టేసి ఇతరులను లోపరుచుకోలేము, బ్రాండ్ చేత ఇతరులని మనం అట్రాక్షన్ చేయలేము. మనం అనుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి, ఇతరులని ఎలా మనం పరిపాలించే వారికి ఉండాలంటే మనం సెక్యులర్ మేనేజ్మెంట్ సొసైటీలో ఉన్నాం కనుక ఇవి బయటోళ్ళకి బాగుంటాయేమో కానీ బాసిజం జీవించడానికి ప్రభు వెనకాల తిరిగే వారికి, లోకాన్ని జయించాలనుకున్న వారికి సూత్రం ఒకటే. డ్రెస్ కోడ్ కాదు, మాట కాదు, మన కనుసైగలు కాదు, దానికి సూత్రం ఒకటే, సాత్వికంగా ఉండాలి. ఎదుటోడు ఎన్ని అన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలకు మనం గురి చేసినా, మన మీద ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా మన ఇతరులని జయించాలి అంటే అనేవాడిని అనకుండా ఏమనకుండా అలా వదిలేయండి. ఆడు గుండెల్లో తగలడిపోద్ది, గుర్తెట్టుకోండి. ఆడు ఏదన్నా అన్నాడు అనుకోండి, మీరు ఏదన్నా అన్నారనుకోండి, రేపు పొద్దున ఆడు ఇంకొకటి అంటాడు. ఆ తర్వాత మీరు ఏదన్నా అనుకోండి, తర్వాత ఆడు ఇంకొకటి అంటాడు. ఆ తర్వాత మీరు ఏదన్నా అనుకో, మళ్ళీ ఆడు ఇంకొకటి అంటాడు. ఆ తర్వాత కౌంటర్లు వేసి కూర్చుంటే ఇంకా మీకు జీవితాంతం ఇంకా ఆడు ఈడనుకోడు, ఈడు ఆడనుకోడు. అన్నవాడిని అలా అననించి ఏమనకుండా అలా మౌనం అయిపోండి. వాడు గుండె తట్టుకోలేదు, కదిలిపోతుంది, వాడు ఉండలేడు. అరే నేను ఎన్ని అన్నా వాడు ఏమంటలేదేట్రా, వాడు ఆలోచించడం మొదలు పెడతాడు. అరే నేను ఎన్ని మాట్లాడినా వాడు ఏమి పట్టించుకోడేట్రా, ఎందుకు ఎంత సీరియస్గా నా మీద యాక్షన్ తీసుకోవట్లేదు, వాడు ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత వాడే ఓ టయానికి వచ్చి వాళ్ళు అంటారు, అప్పుడేదో అలా అనేసాను, ఏమనుకోకు, నన్ను క్షమించంటారు. చాలా కాలం క్రితం పోస్టులు తెగడేవారు నా మీద. పోస్టులు ఒకటి కాదు, 2 కాదు, ఇంకా అది కాదు, ఇది కాదు, ఇంకా వాళ్ళకి తెలిసింది ఒకటి, తెలియదు ఒకటి, అదొకటి, ఇదొకటి, రకరకాల మాటలు పెట్టి ఇంకా నాకు తెల్లారితే నా వీడియో ఏదైనా కనబడితే పోస్టులు మీద పోస్టులు పెట్టి నన్ను ఎంత బ్యాట్ చేయాలి. అప్పట్లో మనం ఫ్యామిలీ మెసేజ్ చెప్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెసేజ్కి మీరు ఎంతమంది ఆ మెసేజ్ ఫాలో అయ్యారు నాకు తెలీదు.
అందులో గుణవత్త అయిన స్త్రీ కోసం వివరిస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఏంటంటే నైటీ ఎగ్జాంపుల్. అది ఇంకెంత వైరల్ అయిపోయిందో, మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది ఆ వీడియో. ఎక్కడెక్కడ ఉన్న వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఫారినర్స్ కూడా ఆ వీడియోని రీల్స్ చేశారు. అసలు విషయం వాక్యం పక్క వదిలేశారు, నైటీ వీడియో పట్టుకుని తిరిగారు మొత్తం. ఆ వీడియో ఎక్కడి వరకు పోయిందంటే ఈ చాలామంది సినిమా యాక్టర్లు కూడా దాని మీద రీల్ చేస్తారు. పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ ఉంటుంది, ఆవిడ చాలా లగ్జరీగా ఆవిడ కూడా ఒక వీడియో చేసింది. ఆ వీడియో అంత వైరల్ అవుతుంది, ఇతగాడి మెసేజ్ అని చెప్పి ఆ వీడియోని ఇలా ట్యాగ్ చేసి దాని కింద ఈ అబ్బాయి ఎలాంటాడంటే పలానా స్త్రీలకు వ్యతిరేక ఈ అబ్బాయి ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో ఒక అన్నాలు ఉండేవారు, నా మీద ఇంత ట్యాగ్ రాసి పెట్టారు. వాళ్ళ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద ఏదైనా నోటీస్ పంపించవచ్చు. ఆ రోజుల్లో మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనికి. కానీ ఆ రోజు మేము ఏం అనలేము, మర్చిపోయాం, వదిలేసాం. ఆ పోస్ట్ పెట్టిన అన్న రీసెంట్గా అదే ఏరియాది నిందుపురం ప్రాంతానికి వెళ్తే ఫ్యామిలీతో సహా వచ్చి, జేమ్స్ నీకు నేను గుర్తున్నానా అని అడిగాడు. అన్న మీరు అంటే అదే పలానా టైంలో నీకు వ్యతిరేకంగా నేను పోస్టులు పెట్టేవాడిని నీకు గుర్తున్నానా? ఆ వ్యక్తిని నేను అనగానే అసలు నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఎలా ఉన్నారని అనగానే ఆయన కళ్ళు తడిసిపోతున్నాను హక్ చేసుకొని, నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమిస్తావని అడిగాడు. అసలు నేను మర్చిపోయాను, నేను మళ్ళీ చెప్తున్నాను, క్షమించడానికి అసలు నేను గుర్తే పెట్టుకోలేదు, సారీ అని నాకు చెప్పొద్దన్నా, వదిలే మన దేవుని బిడ్డలను. కానీ నువ్వెంత లవ్లీగా ఎంత ప్రేమగా ఉంటావని తెలిస్తే ఆ రోజు నీ మీద నేను చెప్పండి పోస్టులు పెట్టకపోదని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఆయన పోస్ట్ పెట్టినందుకు వ్యతిరేకంగా మనం పోస్ట్ పెడితే ఏమవుతుంది చెప్పండి? ఎదుటి వ్యక్తులను ఎలా గెలవగలమని చెప్పనా? అనేవాడిని చెప్పండి, అన్నేవాళ్ళు, ఏడిచేవాడిని చెప్పండి, ఏడనేవాళ్ళు, మురిగేవాడిని చెప్పండి, మొరగనివ్వాలి. అలా వదిలేయండి కొన్ని రోజులు, వాళ్ళు అలాగే ఉంటారు చెప్పండి, మనం అలాగే ఎదుగుతాం. ఒక రోజు వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళని చెప్పకుండానే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పనా? క్షమాపణ చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏదో చెప్పడానికి బాగుంటుందని నీతి సూత్రాలు చెప్పింది కాదు, ఆయన చెప్పింది అక్షరాలను పాటించి చూడు, నీ శత్రువులు కూడా వచ్చి ఏం చెప్తారు చెప్పనా? సారీ తప్పైపోయింది అంటారు. అదే కొన్ని విషయాల్లో ప్రభు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సాత్వికంగా ఉండండి, లోకాన్ని జయించేస్తారు. ఈ సూత్రం గాంధీ గారు పాటించారు లేదా? ఇదే సూత్రం నెల్సన్ మండేలా పాటించాడు లేదా? ఇదే సూత్రాన్ని అనేక మంది ఎవరైతే విప్లవకారులు ఉన్నారో, అంటే జాతిని రక్షించుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, వారు సాత్వికంతో శత్రువుని ఎదిరించకుండా వాళ్ళే ఆకలి తప్పులుతుండి, వాళ్ళే బాధలు పడుతూ చివరికి శత్రువు మనసు కూడా గెలుచుకున్నారు లేదు చెప్పండి. ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని స్టోరీలు రాసుకున్నారు, ఎన్ని కాపీలు ప్రింట్ చేసుకున్నారు. ఈ సూత్రాలన్నిటికీ, నీతి సూత్రానికి మూలం ఎవరంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు తన శిష్యులకు చెప్పుకున్న మాట, మీరు ఎలానే ఉండండి. బట్టల చేతో, సింహాసనం చేతో, మాటల చేతో ఎదుటి వ్యక్తులు మనం లోపరుచుకోలేము. ఎదుటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు గెలవగలమంటే చెప్పండి, ప్రేమించండి, ప్రార్థించండి, మీ దగ్గర ఉన్నది ఉచితంగా చెప్పండి, పనిచేయండి. వాళ్ళు అంటున్నప్పుడు ఆ దుఃఖం నిమిత్తం మీరు బాధపడకుండా సంతోషించండి. అనేక విషయాలు మీకు చెప్తున్నాను, సాత్వికంగా ఉండండి, మీ శత్రువులను మీరు జయించేస్తారు. సాత్వికులు లోకాన్ని జయిస్తారంటే ఖచ్చితంగా జయిస్తారు. 5:6 ఏం చెప్తున్నాడు చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, నీతి కొరకు ఏంటట? ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటండి? బాగా వినాలి. నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటి? ఈరోజు రకరకాలుగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు లేదా? నువ్వు కూడా నీకున్న తెలివితేటలు బట్టుకెళ్ళి ఆ మార్గంలో పెడితే నువ్వు కూడా డబ్బు ఉన్నోడు అవుతావా అవ్వా? మొన్న మేము మీటింగ్ నుంచి చెన్నై నుంచి వస్తున్నప్పుడు ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో చెప్పుకొస్తున్నారు అన్నమాట. మాట్లాడుకుంటున్నాం, మినిస్ట్రీ ఎలా చేస్తారో, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు, దీనికి ఛానల్ ఇలా ఉంటుంది, ఎలా చేస్తారంటే కొన్ని కోట్లు వాళ్ళకి లెక్కలేనని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు. కొన్ని కోట్లు. వాళ్ళు ఏ ఛానల్స్లోకి వెళ్ళారో ఆ ఛానల్స్ అన్నీ మనకు కూడా తెలుసు, వాళ్ళతో పరిచయాలు మనకు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు సంబంధించి మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. మోజెస్ భయ్య, సురేష్ తమ్ముడు మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది వీళ్ళు ఎలా సంపాదిస్తారు, వీళ్ళు ఎలా ఎదిగారు, ఈ రాజమండ్రిలో ఉన్నవారు, లేదా ఈ వైజాగ్లో ఉన్నవారు, లేదా హైదరాబాద్లో ఉన్నవారు ఎలా ఉన్నారు, వీళ్ళు ఈ ఛానల్స్ ఇలా వెళ్తారు, వీళ్ళు ఎవరైతే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళతో ఇలా
టైఅప్ అవుతారు, ఇలా మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే నలుగురు పిల్లల్ని పెంచుతున్నాం అంటారు, లేదా అనాథాశ్రమం నడిపిస్తున్నాం అంటారు, లేదంటే వృద్ధాశ్రమం నడిపిస్తున్నాం అంటున్నారు. ఏదో ఒక సొసైటీ జీవిస్తారు, ఆ సోషల్ ఈవెంట్ పెడతారు, దాని నుంచి ఫండింగ్ తెస్తారు, దాన్ని పోషిస్తారు, దాని నుంచి నడిపిస్తారు. చాలామంది పెద్ద పెద్ద మీరు ఊహించిన పేర్లలో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అలాగే వాళ్ళ ఫండింగ్ రప్పిస్తారు, దానికి కొన్ని ట్యాక్స్ పడిన కొన్ని అకౌంట్లు ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తూ నడిపిస్తారు. ఎంత జితిరిమారి నక్కేసాలని దేనికి రా అంటే దానికి ఆన్సర్ ఒకటే చెప్పండి, డబ్బులు దాచుకోవడానికి. అంతే. ఈ డబ్బులన్నీ దేనికి రంటే చెప్పండి, ఆకలి లేకుండా బాగా దాచుకోవడానికి, అంతే కదండి. నా పిల్లలు కూర్చొని తినడానికి, అంతే కదా. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, నీతి కొరకు అవసరమైతే ఆకలి దప్పులతో ఉండాలి తప్ప ఆ నీతిని ఆకలి కొరకు అమ్మేసామనుకుని గుర్తుపెట్టుకోండి, అలా డబ్బు ఉన్న ఒకటే చెప్పండి, లేకపోయినా ఒకటే. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఇదిగో నీ స్నేహితులు చాలామంది దొంగ వ్యాపారాలు చేసి సంపాదించవచ్చు, కానీ నువ్వు సంపాదించుకో. వాళ్ళు సంపాదిస్తారు, ఆ సంపాదనలోనే పోతారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నావా? అన్యాయంగా రూపాయి తీసుకున్నాడు, పిల్లల భవిష్యత్తు బాగోదు, వాడి జీవితం కూడా భవిష్యత్తులో బాగోదు. అన్యాయంగా గవర్నమెంట్ ఎంప్లాయీ చాలామంది అడ్డదిడ్డంగా సంపాదిస్తారు. వాళ్ళు ఏమైనా బాగుంటారో మీరు చూడండి. కావాలంటే కాలు ఇరిగిపోయి, చెయ్యి ఇరిగిపోయి, ఇది కులిపోయి, ఏదో ఒకటి చేసిపోయి చివరికి ఏమవుతుందో చెప్పిన పట్టుకెళ్ళి మొత్తం హాస్పిటల్ పెట్టుబడి పెడతారు. అన్యాయ వ్యాపారాల్లో మీరు చేతులు ఎత్తి మీకు కూడా డబ్బులు వస్తాయి. బిజినెస్లో మీరు చేతులు ముంచితే అన్యాయంగానే డబ్బులు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా సంపాదించిన దాంట్లో నువ్వు అన్యాయంగానే చెప్పండి పోతావు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అరే ఈ వ్యాపారం నువ్వు కూడా తెచ్చుకొని నీకు అవకాశం ఉంది అంటే నేను చేయండి సార్, చేయకపోతే నష్టపోతాను సార్, పర్లేదు సార్. అది కాదురా నీ తోటలందరూ ఎలా సంపాదించండి సార్, కానీ నేను సంపాదించలేదు, ఎందుకంటే నా వల్ల అవ్వదు సార్, నాకున్న 100 రూపాయలు చెప్పండి చాలు. పరిగెట్టి నీతి తప్పి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకున్న కన్నా రెక్కల కష్టంతో చెప్పండి ఆ పూటకి చెప్పండి 100 రూపాయలు చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను వెంబడించాలంటే ట్రైనింగ్లో సూత్రాలని చెప్పిన శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, పంచిపెట్టాలి, సాత్వికంగా ఉండాలి. మరో మాట చెప్తున్నాడు చెప్పండి, అన్నిటికన్నా ముఖ్యంగా నీతికి నిలబడాలి. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ నీతికి మీరు నిలబడినప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఏం చేయబడుతుంది? నీతి నిమిత్తం మీకు హింస స్టార్ట్ అవుద్ది. వచ్చాడండి ఉత్తముడు, మేమందరం ఒకటి అంటాడు వీడు. వచ్చాడు ఉత్తముడు అని మీ కంపెనీలని నేర్పిస్తారు, నీ ఎంప్లాయీ లైఫ్లని నేర్పిస్తారు, ఏదో ఒక విధంగా ఏడిపిస్తారు, నీ నీతిని ఎటకారం చేస్తారు. ఒక రూమ్మేట్ అయితే నీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒకలా ఉంటూ నువ్వు ఒకలా ఉంటావు, నీ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నేను ఏడిపిస్తారు. నువ్వు స్టడీలు ఉంటే నీ తోటి విద్యార్థులను ఏడిపిస్తారు. వచ్చారండి ఉత్తములు, పుట్టుకొచ్చారు ఆకాశం నుంచి అంటారు. కానీ వాళ్ళు నిన్న ఎన్ని మాటలన్నా నీ స్టాండింగ్ ఒకటే చెప్పండి, ఆ నీతి నిమిత్తం హింస పొందున్నప్పుడు నువ్వేంటో తెలుసా? నువ్వు ధన్యుడివి. ఏంటో నా కర్మ ఇలా గాలిపోయింది, నేను ఎంత మంచిగున్నా నాకు అన్నీ ఇలా జరుగుతుంది అనకండి. నువ్వు మంచిగున్నా కాబట్టే చెప్పండి అన్నీ అలా జరుగుతాయి. నువ్వు అందరితో కలిసిపో చెప్పండి, నీకేం జరగదు. నువ్వు అందరితో కలిసిపో, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు అందరితో కలిసిపో, నీకు ఏ నష్టం ఉండదు. అందరితో నువ్వు వాళ్ళు నవ్వుతే ఏడుస్తూ వాళ్ళు ఏదంటే అదంటూ తిరుగు. వాళ్ళు సినిమా పోతే సినిమాకు పో, నీకు ఏ బాధలు ఉండవు. కానీ వాళ్ళు చేసిందల్లా చేయకుండా నిలబడి ఉండు. నీ మీద ఎంత కామెంటరీ చేస్తారో, ఎన్ని మాటలు అంటారో, నువ్వు కలవకుండా కూర్చుంటే ఎన్ని మాటలు మాట్లాడతారో. కానీ గుర్తుపెట్టుకో, నువ్వెక్కడున్నా కానీ ఆ నీతిని వదలకూడదట. బాధపడేవారిని, హింసించేవారిని, హింసింపబడుతున్న వారిని చూసి ఈ లోకం ఏమందో తెలుసా? వాళ్ళ కర్మ అండి, ఇంకా అలా ఉంటారని. కానీ బైబిల్ ఏమని తెలుసా? అది కర్మ కాదు చెప్పండి, మా ధన్యత. మాకెందుకు బాధలు వస్తుందంటే మా ధన్యత, మేము ధన్యజీవులు గనక. మాకెందుకు మాటలు వస్తుందంటే మేము ధన్యులం గనక. మాకెందుకు ఇన్ని నిందలు పడుతున్నట్టే మేము ధన్యులు గనక. ఈ నీతిలో మేము నిలబడి పాటించాలనుకున్నాం గనకే దేవుడు మమ్మల్ని ఏమన్నాడు తెలుసా? బ్లెస్డ్ పీపుల్ మీరు అన్నాడు. ధన్యులు మీరు, దీవెనకరమైన ప్రజలు మీరు. ఇది ఎవరికీ లేదు. ఇదిగో నన్ను వెంబడిస్తే మీకు ముళ్ళ పొదే, నన్ను వెంబడిస్తే మీకు గచ్చ పొదలే, నన్ను వెంబడిస్తే మీకు దీవెనల కన్నా బాధలే, నన్ను వెంబడిస్తే శత్రువును కూడా ప్రేమించాలి, నన్ను వెంబడిస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మీరు సమస్తాన్ని వదిలేసి నా వెనకాల రావాలి. పని అన్ని వదిలొచ్చిన తర్వాత మీకు ఏమైనా సంతోషాలు వస్తాయా? మాటలు, ఇబ్బందులు, మేలు పొందిన వారు మీకు వ్యతిరేకమవుతారు. ఇంత జరిగిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే ఈ లోకంలో బ్రతకున్నంతకాలం మీకు నష్టాలే కలుగుతుంటాయి. అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటే ప్రభావ మా కర్మ ఎలా గాలిపోయిందని మీరు తిరుగుకుండా కూర్చుంటూ ఉండగా మాకు ధన్యత జరుగుతుంది ప్రభు అని చెప్పండి, నీకు మహిమ కలుగును కాక అని చెప్పాలంట. ఇంకేం చెప్తున్నాడు చూడండి, త్వరగా ముగిద్దాం. 5వ అధ్యాయం 11 వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు. ఎవరి నిమిత్తం అంట చెప్పండి, ఎవరి నిమిత్తం చెప్పండి. నువ్వు దేవుళ్ళలోకి రాకముందు వరకు నేను ఏదన్నా అన్నారు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, కేవలం ఆయనలోకి వచ్చిన తర్వాతే నీకు అబద్ధాలు, చెడ్డ మాటలు, నిందలు, హింసలు ఇవన్నీ ఆయనలో ఉన్నావు కనుక నువ్వు ఎన్ని తిరగత నువ్వు ఎదుర్కొంటే అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఆనందించాలి. ఎప్పుడు ఎన్ని జరిగిపోయినా మనకు ఒక మాట గుర్తుండాలి, ప్రభువా నీతో ఉన్నాను కాబట్టే, నీ పరిచర్యలు ఉన్నాను కాబట్టే నేను నిన్ను భరిస్తున్నాను కనుక నీ నామో నిమిత్తం ఈ నిందలు అవమానాలు భరించడానికి నన్ను పిలిచినందుకు నీకు మహిమ కలుగును గాక అనాలట. అదే నేను కూడా అందరిలాగా ఉద్యోగం చేసుకుని, అదే నేను అందరిలాగా వ్యాపారం చేసుకుని, నేను కూడా అందరిలాగే లోకంలో జీవిస్తే నన్ను ఎవడు అనేవాడు ఎవడు చెప్పండి? అవును ప్రభువా, కానీ నువ్వు అనిన చెప్పిన నువ్వు సూత్రాలకు నేను పాటించి బతుకుతున్నాను కనుక నాకు జరుగుతున్నది ఏంటంటే నీ నిమిత్తము, నీ సువార్త నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము, నీ గూర్చి చెప్పడాన్ని బట్టి నిన్ను నిమిత్తము నాకు కలుగుతున్నది హింస కలుగుతుంది. చాలామంది యేసుప్రభువుకి వచ్చిన తర్వాత మాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే మనకే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి, మనకే జరుగుతాయి. నిన్న మొన్న హైదరాబాదు ప్రాఫిట్ వచ్చాడు. ఏం చెప్పాడు? ప్రాఫిట్ ఏం చెప్పాడు? ఆశలు వస్తాయని చెప్పాడు. ఏం చెప్పాడు? సమృద్ధి వస్తుందని చెప్పాడు, ప్రాపర్టీ పెరుగుద్దని చెప్పాడు. అంతే కదా ఆయన ప్రవచనాలు చెప్పింది. కానీ ఆ ప్రాఫిట్ చెప్పింది అడుగుతున్నాను, ఆయన నిజమైన ప్రాఫిట్ కదా బైబిల్ ప్రకారం, కానీ బైబిల్లో చెప్పిన ప్రాఫెసీ ఏంటో తెలుసా? తనను వెంబడించిన వారికి ఎవరికైనా కలిసి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ పోగైపోతాయట ఆయన నామమని చెప్పుకున్నందుకు. చెప్పండి, గొడవలు అయిపోతాయట, నీ ఉద్యోగంలో గొడవలు అయిపోతాయట, నీ సంసారంలో గొడవలు అయిపోతాయట, నువ్వు సేవ అని తిరిగినందుకు చివరికి నువ్వేమైపోతావు చెప్పనా? చెప్పండి, నిందలు, అవమానాలకి, శ్రమలకి, బాధలకి గురైపోతావట, చెడ్డ మాటలల్లా మోయాల్సి వస్తుందట. ఆ టైంలో ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అదుకుమగుచున్నదని మీకు చెబుతున్నాను. పూర్వకాలం ప్రవక్తలు కూడా ఇలానే ఈ మనుషులు జరిగించారు. అలాంటి శ్రమ మీకు జరుగుతుంది కనుక మరలా మీకు చెప్తున్నాను, ఆనందించండి. మీకు మాట చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. రొమేనియా దేశం ఉండేది, గుర్తుందా? కమ్యూనిజం ఎక్కువ ఉండేది ఆ టైంలో. ఈ కమ్యూనిజంలో ఉన్న సైనికుడు ఒకడు వచ్చి, అప్పట్లో ఈ అండర్ గ్రౌండ్ చర్చిలు ఉండేవంటే ఓపెన్గా పెట్టుకోవడానికి లేదు, పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ వ్యతిరేకం ఆ రోజుల్లో. అండర్ గ్రౌండ్ చర్చిలో పెట్టుకుంటే కొంతమంది పోలీసు బలగాలు వచ్చారు, అందులో ఒక మెయిన్ పోలీస్ ఆయన కిందకు వచ్చి వాళ్ళు చర్చి పెట్టుకున్న వెంటనే ఇంకేం ఆలోచించరు, ఫటాఫట కాల్చి పడేస్తారు, ఆ ఫోటో తీసి పడేస్తారు, చంపి పడేస్తారు. ఆ దేశంలో ఇలా జరుగుతున్నప్పుడు యేసుప్రభు ఫోటో ఇలా పెట్టి, మీరు బతకాలంటే ఒకటే అబ్బాయి, ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ ఉన్నారనమాట, మీరు బ్రతకాలంటే ఒకటే సూత్రం, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడి ఫోటో మీద ఎవడైతే ఉమ్మేసేసి పోతాడో వాడు బతుకుతాడ్రా, మిగిలిన చంపేడేస్తా అన్నాడట. గుమ్మం దగ్గర పెట్టారు, అండర్ గ్రౌండ్ చర్చ్ అది. ఒక్కొక్కరు యేసుప్రభు ఫోటో మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఈయన మాకు తెలియదు, ఇంక ఈ రోజు నుంచి మేము నమ్ముకోమని. అందరూ లైన్కి వెళ్ళిపోతున్నారు, అందరూ కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు, అందరూ వేస్తూ వెళ్ళిపోతున్నారు. ఓ 13 సంవత్సరాల అమ్మాయి వచ్చింది, చరిత్ర నా అబద్ధం చెప్పట్లేదు. యేసు ఉమ్ములన్నీ తుడిచేసింది, ఆ ఫోటో ఇలా గుండ్లు పెట్టుకుంది, పైకెత్తి తల ఇలా పైకెత్తి ఒక మాట అంది, ఈయన ఎవరో నాకు తెలియదని అన్ను, మీ తుపాకీ గుళ్ళన్నీ నా శరీరంలో దించేసి ఈ ఫోటోతో సహా నన్ను కాల్చి చంపేయండి అంది. ఆ 13 ఏళ్ళ అమ్మాయిని లేపి నిలబెట్టాడు పోలీస్ ఆయన. ట్రూ క్రిస్టియన్ నువ్వు, ఫేక్ గల్ వాళ్ళందరూ, నేనేమన్నాను, వదిలేస్తున్నాను, వెళ్ళిపో అన్నాడట. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని వెంబడిస్తే మనకు తుపాకీ వచ్చి గుండె ఎక్కరొద్దు, మనం గుర్తుపెట్టుకోండి. బాధతో చాలు చచ్చిమానేస్తాం రేపు నుంచి మనం, సమస్త చాలు చచ్చిమానేస్తాం. ఎవడో డిఎస్సికి ఒక మార్కు రాలేదని ఇంక చచ్చిమానేసాడంట. ఇంకా ఎందుకు రావట్లేదంటే ఇంకొక మార్కు కూడా ఇవ్వకపోతే ఇంకెందుకంటే చచ్చికొచ్చి అన్నాడంట. నీకేం పరీక్షల్లో మార్కు రాకపోతే మానేస్తావు, నీ సంసారంలో సమాధానం రాకపోతే మానేస్తావు, నీ అప్పులు తీరకపోతే మానేస్తావు, కానీ అమ్మాయి గుండెల్లో తుపాకీ పెట్టి నీ కాల్చి పడేస్తాం, ఉమ్మేసిపో అంటే ఆ అమ్మాయి అంది, ఆయన మీద ఉమ్మేసుకునే కన్నా నా గుండెల్లో తుపాకీ గుండె దించుకోవడం మంచిది, చంపేయండి నన్ను అన్నదంట. ఆయన వెంబడిస్తున్న అడుగుతున్నాను, రాబోతున్న రోజుల్లో బహుశా ఇలాంటివి వస్తే ఏంటి ఆయన గురించి నీ స్టాండింగ్ ఏంటి? ఆయన వెంబడించిన శిష్యుల్ని ఆయన ఎలా ట్రైనప్ చేశాడు చూడండి, చచ్చిపోండి నా కొరకు అన్నాడు.
ఈ లోకంలో మీకు సుఖం దొరుకుతుంది, సుఖం దొరకదు. మత్తీని ఒకలా చంపేస్తారు, యాకోబుని ఒకలా చంపేస్తారు, పేతురుని ఒకలా చంపేస్తారు. వాళ్ళని అంత చనిపోయేలాగా ఆయన ఎలా ప్రిపేర్ చేశాడంటే, ఆయన చనిపోయి చూపించాడు, తిరిగి లేచాడు. ఆయన ఎలుతేలుతో ఒక మాట అన్నాడు, మీకు ఇదే జరుగుద్ది. నా మరణంలో, నా శ్రమల్లో మీరు అనుభవాలు పొందినప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు. పరలోకమందున్న తండ్రికి చెప్పండి మీరు పిల్లలు అవుతారు. మీరు అలా పిల్లలు అవ్వాలి అంటే చెప్పండి నాకేం జరుగుతుందో చెప్పండి, మీకు అది జరుగుద్ది. శత్రువులైన లోకాన్ని ప్రేమించడానికి వచ్చాను, ప్రేమించిన వీరే నన్ను సిలువే చంపేస్తారు. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు శత్రులే, మీ కుటుంబీకులు మీకు శత్రులే. వీరందరినీ ప్రేమించండి, వారిని ఆశీర్వదించండి, బలపరచండి, వాళ్ళ కొరకు ఏదో ఒక స్టాండింగ్ తీసుకోండి, వాళ్ళ కొరకు ఏదో ఒకటి చేయండి. చివరికి మిమ్మల్ని చంపేస్తారు, కానీ ఆ టైంలో కూడా నన్ను ఎరగనని మాత్రం మీరు చెప్పండి అనకండి, స్టాండింగ్ తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ అదే నేర్పించాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. చివరి వాళ్ళు ఎంతకి ఎదిగిపోయారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఆ వరుసలో ప్రాణాలు పెట్టింది ఎవరంటే ఒక యోహాను తప్ప. చెప్పండి 11 మంది ఆ యేసుక్రీస్తుని పక్కన పెడితే సుమారు ఆ పదుల మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఏమైపోయారు చెప్పండి, చనిపోయారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే సుఖమైన స్వార్థం లేదో నేను చెప్పను, కానీ చెప్పండి ఈ మాట మీకు నచ్చకపోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బలంగా, తీక్షణంగా, ఖచ్చితంగా, నిజాయితీకు నువ్వు వెంబడిస్తే మన సావు మాత్రం చెప్పండి చాలా ఘోరంగానే ఉంటుంది. అది నిజంగా ఆయన వెంబడించిన వారు ఆ చావును ఘోరంగానే కాదు, అది సాక్ష్యంగా కూడా కోరుకుంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ఎలాంటి సావు మీకు కావాలని ప్రభువు నామాన్ని బట్టి మీకు అనిపిస్తుందని మీ మనసు మీకు అనిపిస్తే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ. ఇలాంటి సావు మాకు వద్దు ప్రభువా, సుఖంగా నిద్రలో మమ్మల్ని తీసుకెళ్ళిపో ప్రభువా అని మీకు అనిపిస్తే మీ భక్తికి మీరే పరీక్ష. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తున్నప్పుడు ఏడబ్ల్యూ టోజర్ అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నాడట, నాతో సమయం గడపండి, నాతో మెలుగు ఉండండి అంటే వాళ్ళు అన్నారట, మాకు సమయం లేదన్నారట. ఎవరు? శిష్యులు. ఇటు ఆయన మన దగ్గర రావడమే గొప్ప, కానీ ఆయన వచ్చి నాతో సమయం గడపండి అంటే వీళ్ళు అన్నారట, ఏమని? నాకు సమయం లేదు ప్రభా, ఇది నిద్రపోయే టైం అన్నారంట. అంటే రివర్స్ ఏంటి చెప్పండి? ఆయన మనకు సమయాన్ని ఇవ్వడం ఏంటి, ఆయన మనతో ఉండడం ఏంటి, ఆయన మనతో తిరగడం ఏంటి, ఆయన మనతో ఉండడానికి ఇష్టపడడం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎదుట మనం తగ్గించుకున్నాం లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ఆయన మాత్రం మన దగ్గర తగ్గించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు నేర్పిస్తున్నది, నేను ఎలా ఉన్నానో చెప్పండి, మీరు అలానే ఉండండి, ఖచ్చితంగా ఇతరులని సంపాదిస్తారు. చేపలను పట్టాలి అంటే మీరెంత తెలివిగా వెళ్ళి ఆ చేపలను పడతారో, మనుషులను పట్టాలి అంటే తెలివితేటలు కాదు చెప్పండి, మీ ప్రవర్తన ద్వారా చెప్పండి వాళ్ళని పట్టుకోవాలి. ఓపికతో ఉండాలి, భరిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వాళ్ళకి ప్రేమను కనబరుస్తుండాలి. నేను అలాగే మిమ్మల్ని సంపాదించాను, మీరు కూడా చెప్పండి ఇతరులను అలాగే సంపాదించండి. చర్చికి రండి అంటే వస్తారులే చర్చికి, కానీ చర్చ్ నుంచి వెళ్తూ వస్తున్న నిన్ను మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చూడరా ప్రతిరోజు ఇంటి దగ్గర. నువ్వు ప్రేమిస్తున్నావు లేదు చూస్తారు, గొడవలు ఆడుతున్నావు లేదు చూస్తారు, ఊరి మీద తిరుగుతున్నావు లేదు చూస్తారు, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు చూస్తారు, అన్నీ చూస్తారు. అవన్నీ చూసే నీతో పాటు చర్చికి రావాలొద్దో చెప్పండి వాళ్ళు బేరేజీ చేసుకుంటారు. వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి స్టాండింగ్ తీసుకుంటున్నావు కూడా చూస్తారు. ఆ స్టాండింగ్ తీసుకున్నప్పుడు ఆ ప్రేమను బట్టే ఖచ్చితంగా నువ్వు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కూడా నమ్మాలనుకుంటారు. ఆయన ఆ విధంగానే ఆయన శిష్యరికాన్ని ప్రారంభించాడు, ఆ శిష్యరికంలో శిష్యుల్ని తయారు చేశాడు, వాళ్ళని బలపరిచాడు. ఈ లోకంలోనికి వెళ్ళండి, భూదిగంతాల వరకు మీరు ఎలా పిలువబడ్డారో చెప్పండి వారిని అలా పిలవండి. అందుకే క్రైస్తవం అంటే ఏంటని ఇలా పిండితే అందరూ చెప్పే మాట, కాస్త మేధావి వర్గం ఉన్న ఎవరైనా చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులు అందరినీ చెప్పండి ప్రేమిస్తారు. కానీ రాను మనలో ఏమైపోతుంది చెప్పండి, ప్రేమ తక్కువైపోతుంది చెప్పండి, స్వార్థం ఎక్కువైపోతుంది. ఇతరులు మనం ఎలా సంపాదించగలమంటే చెప్పండి ప్రేమించండి. తిట్టేవాడు ఎవడైనా ఉంటే, మిమ్మల్ని అనేవాడు ఎవడైనా ఉంటే ఒక సూత్రం పెట్టుకోండి, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను చెప్పండి దీవించగాక. ఆ మాటకు నిజంగా దేవుడు దీవిస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన సూత్రం చెప్తే నేను చెప్పకూడదు, కానీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆడి ఇంటి మీద మాత్రం నువ్వు నిప్పులు కుప్ప వేసినట్టే. ఎందుకంటే ఆడు సరిగ్గా స్పందించకపోతే నీ పగకు స్టాండింగ్ ఎవరు తీసుకుంటారంటే చెప్పండి. అందుకే అనేవాడిని అన్నేవ్వండి, ఏడ్చేవాడిని అన్నేవ్వండి, ఎన్ని జరిగినా కానీ చెప్పండి దీవిస్తూ ముందుకెళ్ళిపోండి, మనుషుల్ని పట్టండి, పట్టేవారుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
ఈ ప్రతికూలమైన సమయంలో తండ్రి కొన్ని మాటలు మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. మమ్మల్ని బట్టి ఏడ్చేవారు ఉన్నారు, మా మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉన్నారు, అనేకులు తండ్రి మేము పాడైతే చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు తండ్రి. ఆ విషయంలో మేము ఎలా మిమ్మల్ని వెంబడించాలన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి శిష్యులకు నేర్పించింది ఈరోజు మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఏ రోజు మాకు నచ్చని మాట, మా పగవారి కొరకు మేము ప్రార్థించడం అనేది చాలా కష్టతరమైనది. వాళ్ళకి మేము అప్పులు ఇవ్వడం అనేది మరింత కష్టతరమైనది. వాళ్ళ గూర్చి తండ్రి మేము నిర్ణయాలు తీసుకోవడం అనేది మరింత విచిత్రమైన తండ్రి. ఇది ఎందుకు చేయాలంటే మా ప్రభు మాకు చెప్పిన మాట, వారు నువ్వు గెలవాలి అంటే, నీ వలే వారిని కూడా రాజ్యంలోకి సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఇది పాటించాలని చెప్పారు దేవా. ఆయన రాజ్యంలో ఉన్న ఏ వ్యక్తులు కూడా తండ్రి లోకస్తుల వల్ల ఉండరు దేవా. భరిస్తారు, సహిస్తారు తండ్రి. ఇబ్బందులు పెట్టిన వారిని కూడా తండ్రి వాదార్చడానికి తండ్రి చెయ్యెత్తుతారు. అలాంటి ధన్యకరమైన ఉదారమైన స్వభావాన్ని మా అందరికీ దయచేయండి. వచ్చిన వారు ఎవరు ఖాళీ అప్పును కూర్చుని వెళ్ళిపోక తండ్రి, వినబడుతున్న ఒక్క మాట అయినా ఇది మేము పాటిస్తే లోకాన్ని జయించేంత తండ్రి మీ వెంబడ వచ్చే అధికారులం అవుతామన్న సంగతి తండ్రి మాకు నేర్పించండి తండ్రి. సాదాసీదా కూర్చొని ఏదో 4 మాటలు మేము నేర్చుకుని వెళ్ళిపోతామని కాదు, కానీ పాటించే వ్యక్తులుగా తండ్రి తీర్చిదిద్దండి తండ్రి. మిగిలిన కార్యంలోకి వెళుతున్నాం, మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరుస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.